బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలకు ఆశించిన స్థాయిలో బడ్జెట్లో కేటాయింపులు ఏమీ జరగలేదు. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాజెక్టులకు కొంతమేర నిధులు కేటాయించినా తెలంగాణకు మాత్రం మొండి చెయ్యే చూపారు నిర్మలమ్మ. దేశవ్యాప్తంగా అమలు చేసే సాధారణ పథకాలకు తప్ప ప్రత్యేకంగా రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు విధించలేదు. ఇంకొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోయే బీహార్తో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులో ప్రాధాన్యమిచ్చి తెలంగాణకు తీరని అన్యాయం చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోయినా ఏపీకి ఇవ్వలేదనకుండా కొన్ని నిధులు కేటాయించి ఈసారికి తెలుగు కవి గురుజాడ ప్రస్తావనతోనే సరిపెట్టుకోండి అన్నట్లుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో ప్రాధాన్యత లేకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నాయి. అంకెల గారడి తప్ప ఏమీ లేదని, బడ్జెట్ అంతా కూడా డొల్లా అని విమర్శలు గుప్పిస్తున్నాయి. కేవలం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాలకే భారీగా నిధులు కేటాయించారని మిగతా రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ప్రధానంగా ఈ బడ్జెట్లో తెలంగాణను విస్మరించారని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు విలువ లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం 3-4 రాష్ట్రాల బడ్జెట్లానే ఉందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణతో పోలిస్తే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కొంతమేర ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు 5,936 కోట్లు ఇచ్చారు. విశాఖ స్టీల్కు 3,295 కోట్లు, విశాఖ పోర్టుకు 730 కోట్లు, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కు 186 కోట్లు, ఏపీలో ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్కి 375 కోట్లు, రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి 240 కోట్లు, ఇరిగేషన్, లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం 242 కోట్లను కేటాయించారు కేంద్రం. ఏదో ఏపీకి ఏమీ ఇవ్వలేదనే మాట రాకుండా ఈ మాత్రం నిధులు కేటాయించారనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకుండా ఈ బడ్జెట్ని కేంద్రంలోని బీజేపీ తన రాజకీయ అవసరాల కోసమే ఉపయోగించుకుందనే విమర్శలు వస్తున్నాయి. ఈ విధమైన వైఖరితో వికసిత్ భారత్ ఎప్పటికీ సాధ్యమవుతుందనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల వివక్ష చూపించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యావత్ దేశానికి సరిపోయే సమానమైన బడ్జెట్ ఎప్పుడు పెడతారనే ప్రశ్నలు వస్తున్నాయి.